ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశ నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మన దేవప్రశ్న కుటుంబాన్ని నుంచి ఒక సరికొత్త ఛానల్ దేవప్రశ్న కాలజ్ఞానం అనేటువంటి కొత్త ఛానల్ ప్రారంభం చేశాము. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలా కమ్యూనిటీ పోస్టులు కూడా ఉంటుంది, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవప్రశ్న కాలజ్ఞానం ఛానల్లో అనేక రకమైనటువంటి జ్యోతిష శాస్త్ర విషయాలు, ధర్మశాస్త్ర విషయాలు, నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, సందేహాలు, వాటి సమాధానాలు ప్రతిరోజు ఛానల్లో మీకు ఉపయోగపడే ఏదో ఒక సమాచారం మీకు అందించబడుతుంది. ఛానల్ ఆదరించండి. మన దేవప్రశ్న కుటుంబంలో సభ్యులు కండి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 17 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. హోమం దగ్గర కూర్చొని లైవ్ టెలికాస్ట్ కొంచెం కష్టం అవుతుంది. ప్రారంభంలో కాసేపు లైవ్ టెలికాస్ట్ ఇచ్చి తర్వాత ముగిస్తున్నాము. కొంచెం ఈ నెలనాడు కూడా ఎండల దగ్గర వరకు అలాగే ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. జడ్జిమెంట్ కౌంట్ చేసుకుందాం. 4 ఆఫ్ కప్స్ కౌంట్ చేసుకుందాం. ది వరల్డ్ బాగుంటుంది. చెప్పుకోదగిన సమస్యలు ఉండవు, కానీ అంతర్మదనం కొనసాగుతూ ఉంటుంది. కొనసాగించాలి. అంతర్మదనం కొనసాగించాలి. మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, వాస్తవంలో జీవిస్తున్నామా, అహంకారపూరితంగా వెళ్తున్నామా ఆలోచించుకోవాలి. అహంకారం వదిలిపెట్టాలి. ఇది ముఖ్యమైన విషయం. అహంకారం ఉండకూడదు. నన్ను మించిన వాళ్ళు లేరు, అన్నీ నాకు తెలుసు అనే అహంకారం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇబ్బంది పడతారు. ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ మూర్ఖత్వం, మితిమీరిన ఆత్మవిశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అది ముఖ్యమైనది. బాగుంటుంది. 20వ తారీఖు తర్వాత వాస్తవాలు తెలుసుకుంటారు. లోకం తీరు తెలుస్తుంది. ఎవరితో ఎలా ఉండాలి, మన దగ్గర ఏముంది అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మీ సామర్థ్యం అంతా, మీ శక్తి అంతా, మీరు వాస్తవంలో ఉన్నారా, భ్రాంతిలో ఉన్నారా మీకు అర్థమవుతూ ఉంటుంది. అన్నీ అనుకూల వాతావరణం నెమ్మదిగా వస్తూ ఉంటుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ పెంటికల్స్, ప్రజెంట్ నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్యూచర్ 3 ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొంత సహాయం చేయడం, సహాయం తీసుకోవడం, కొంత కోఆపరేషన్ బాగానే ఉంది, పర్వాలేదు. అయితే ప్రజెంట్లో కొన్ని ఊహించిన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు సమాజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా కానీ, ఎంత మీరు కాంప్రమైజ్ అవుతున్నా కానీ, ఎంత మీరు వదిలేసినా కానీ, పట్టించుకొని వదిలేసినా కానీ ఎదురువాళ్ళు పట్టించుకుంటారు. ఎదురువాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు. అందువల్ల కొంచెం ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు, మీరు ఒకలాగా అనుకుంటే వచ్చే ఇబ్బంది ఇంకొక రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం అలర్ట్గా ఉండాలి. అనవసర విషయాలు దేంట్లో మీరు తలదోచద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరితో ఎందులో కూడా తలదోచద్దు. ఫ్యూచర్ కార్డులో నెమ్మదిగా అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. కార్యసిద్ధి ఉంటుంది. అనుకున్నది ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా హెర్మిట్, సామాజికంగా క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా బాగానే ఉంటుంది. గౌరవప్రదంగా ఉంటుంది. మంచి వాళ్ళు, సౌమ్యులు అని పేరు తెచ్చుకుంటారు. అనుకూల వాతావరణం ఉంటుంది. నెమ్మదిగా ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటాయి. మీ వయస్సు ద్వారా వచ్చేటువంటి మెచ్యూరిటీ, సమాజాన్ని అర్థం చేసే తీరు అందరినీ ఆకర్షించి గౌరవప్రదంగా కాలం గడిపించేలా చేస్తుంది. అయితే ఈ సమయంలో మీరు అనవసర సలహాలు ఎవరికి ఇవ్వద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే, అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అడగకుండా ఎవరికి ఏమీ చెప్పద్దు. సామాజికంగా కూడా మీరు వాళ్ళకి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు మాకు తెలుసు, నీ పని నువ్వు చూసుకో అంటే మర్యాద పోయింది కదా. అందువల్ల అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు. అడగకుండా సలహాలు ఇవ్వద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరిని ఎడ్యుకేట్ చేసే పని మీది కాదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఎవరు జ్ఞానం, ఎవరి తెలివి ఎవరిది వాడుకుంటుంది. అంచేత మీరు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తే అవమానకరంగా ఆ సంఘటన ముగుస్తుంది. అందువల్ల
ఇదే ఊహించిన చిక్కులు అదే చూపిస్తుంది. ఎదుటి వాళ్ళకి మీ ఎవ్వరికి ఈవేళ రేపు ఎవరు సలహాలు ఇవ్వక్కర్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎవరికి వాళ్ళు బోల్డ్ యూట్యూబ్లు, వీడియోలు, పర్సనల్ డెవలప్మెంట్ కోర్సులు, క్లాసెస్ ప్రతి వాళ్ళకి ఉన్నాయి. అందువల్ల సలహా ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు కూడా తీసుకునే స్థితిలో ఎవరు లేరు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇదే మీకు రావాల్సిన రియలైజేషన్. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మెటర్నిటీ లీవ్లో ఎవరైనా ఉంటే ఆడవాళ్ళు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. అంటే మీ మెటర్నిటీ లీవ్ అయిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయింది అంటారండి, ఏం చేయగలిగింది ఏమి ఉండదు. ఈ రకంగా ఉద్యోగ భంగం కనబడుతోంది. ఆడవాళ్ళకి సంబంధించి ఎంప్లాయ్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్, ప్రాజెక్టులను తీసేయడం, సడన్గా లే ఆఫ్ ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆల్టర్నేటివ్ చూసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ కప్స్. ప్రయత్నం చేస్తూ ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్. జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అర్థం కాని అయోమయ స్థితి. ఏదో చేద్దామంటే ఇంకేదో అవుతూ ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. మీరు 100 వస్తుంది అనుకుంటే 60-70 వస్తుంది, అంతకంటే రాదు. వచ్చిన దాంతో తృప్తి పడాలి. ఎందుకు రాలేదని ఆరాటపడడం కంటే వచ్చిన దాంతో తృప్తి పడడం ముఖ్యమైన సూచన. ఆర్థికంగా ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. పర్వాలేదు, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, ఆడంబరాలు పోకుండా ఉండండి. కొంచెం కొత్త మార్గాల్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశం ఒడిచి పట్టుకోవాలి, ఏది కూడా వదులుకోవద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్. శనిగ్రహ ప్రభావం మీ మీద తీవ్రంగా ఉంటుంది. కంపేర్ చేసుకోదు ఎవరితో మిమ్మల్ని మీరు, వాళ్ళు ఎలాగున్నారు నేను ఎలాగున్నాను ఎందుకని చెప్పి మానసికంగా తెలియని నిరాశ, వైరాగ్యం, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఇదే అనారోగ్యమే ఉండదు, కానీ డల్, డిస్టర్బెన్స్, ఏం మాట్లాడుతానులే, ఎవరితో ఏం చూస్తానులే అని చెప్పి తెలియకుండా అలా డల్ అయిపోతూ ఉంటారు. ఒక 5-6 రోజులు అలా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ వ్యాండ్స్. గౌరవ మర్యాదలు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. చిన్న విజయాలు పొంది దాంతో తృప్తి పడాలి. పెద్ద టార్గెట్స్ పెట్టుకోవద్దు, పెద్ద గోల్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు మీకు వయసు ఒక 65 ఏళ్ళ వయసు ఉంది, నేను సంవత్సరంగా 50 లక్షలు సంపాదించాలి ఎదురు చేసి అంటే వయసు సహకరించదు. అదో 18 ఏళ్ళ వయసే ఉంది, నేను పెద్ద కోట్లు సంపాదిస్తుంటే సహకరించదు, అనుభవం సహకరించదు. కొంతమంది సంపాదించే వాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికి కూడా మీ శరీరము, మీ వయస్సు ఇవన్నీ కూడా తెలుసుకుని వాస్తవంలో జీవించండి. ఎవరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుని పోలికలు పెట్టుకోవద్దు. వాళ్ళు అలాగ ఉన్నారు, నేను ఇలాగే ఉన్నానా, నేను వాళ్ళకిలా రీచ్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు, కానీ వాస్తవంలో ఉండాలి. మగవారికి సంబంధించి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ పెంటికల్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హై ప్రిస్టెస్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 6 ఆఫ్ సోర్డ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంప్రెస్. విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది? 8 ఆఫ్ కప్స్. మగవారి బాగుంటుంది, గౌరవ మర్యాదల భంగం ఉండదు. కొంత సమాజం మీ మాట వినేలా చేస్తారు కాదు, సమాజంతో కలిసే ప్రయత్నం చేసి వాళ్ళని కన్విన్స్ చేసి మీ మాట వినేలా చేస్తారు. డామినేటింగ్గా వాళ్ళని కంట్రోల్ చేసి కోపంతో అలా కాకుండా ప్రేమతో వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి, అంటే సామధాన భేదదండోభయాలు అంటాం కదా, ఆ రకంగా మీరు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. మీ గౌరవం మీరు కాపాడుకుంటారు. ఆడవారికి సంబంధించి మొహమాటం విడిచిపెట్టాలి, మీరు మనోధైర్యం పెంచుకోవాలి. చెప్పాలి అనుకుంటే సూటిగా మొహమాటం లేకుండా చెప్పాలి. ఏదో అనుకుంటారంటే ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు, అనుకోని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఏదో అనుకుంటారని చెప్పి మనం అనుకోవడం కాకుండా మీరు నోరు విప్పి చెప్తూ ఉండాలి, మౌనం వదిలిపెట్టాలి. వైవాహిక జీవితంలో కొంత అనవసరం ఒత్తిళ్ళు ఉంటాయి. మీకోసం కాకుండా పక్క వాళ్ళ కోసం కష్టపడుతూ ఉంటారు, పక్క వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం మీరు ఘర్షణ పడుతూ ఉంటారు. అలా కాకుండా మీరిద్దరూ భార్యాభర్తలు ఒకరి కోసం వాళ్ళు జీవించే ప్రయత్నం చేయండి. సంతానం వృద్ధి కలుగుతుంది, సంతానానికి ఎటువంటి సమస్యలు లేవు, సంతానం బాగుంటుంది, ఎటువంటి చిక్కలు ఇబ్బందులు ఏమి ఉండవు. పెళ్లి కాని వాళ్ళు ఎవరంటే పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే, అంటే మీ పిల్లలు కొత్తగా పెళ్ళి అయ్యి ఉంటే కనుక వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. అన్యోన్యంగా ఉంటారు, హ్యాపీగా. ఆడపిల్లలకి మంచి అనుకూల వాతావరణం కనబడుతుంది. విద్యార్థుల పిల్లలకి కొంచెం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది, ఎవరితో ఎక్కువ కలవరు. ఒక 4-5 రోజులు అలా ఉన్న తర్వాత సెట్ అవుతారు. నక్షత్రాల వారిగా తీసుకుంటే మరోసారి 3-4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంపరర్. ఆర్ద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? చారియట్. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ బెనిఫిట్లన్నీ కూడా పునర్వసు వాళ్ళకి ఉన్నాయి, బాగుంటుంది. స్థిరమైన వృద్ధి, ఆర్థికమైన లాభాలు, వృత్తిలో గౌరవ మర్యాదలు, గౌరవప్రదంగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఆరుద్ర వాళ్ళకి కొంచెం స్తబ్దంగా ఉంటుంది కాలం. 3వ వారం అంతా కూడా మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అయోమయం కింద ఉంటుంది అంతాను. 4వ వారం కొంత ప్రశాంతత వస్తుంది, నెమ్మదిగా అన్ని పరిస్థితులు చక్కబడతాయి.
మీకు మనసు ఉత్సాహంగా ఉండదు, కానీ సమాజం మీకు అంత సహకారం లభించదు. మా మృగశిర వాళ్ళకి పర్వాలేదు, మీ గౌరవం మీరు కాపాడుకోవాలి, జీవితాన్ని అనుభవించాలి, ఎంతో కొంత అనుభవించాలి. అంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టి బయట తిరగమని చెప్పడం కాదు, తృప్తి ఉండాలి, ఆత్మతృప్తి ఉండాలి. ఇప్పుడు ఏజ్ రీత్యా చిన్నపిల్లలు చదువుకోవాలి, జీవితాన్ని లైఫ్ ఎంజాయ్ చేయడం, సద్వినియోగం చేయడం. మధ్య వయసు వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి. ఓల్డ్ ఏజ్ వాళ్ళు మెడిటేషను, ధ్యానము, వాళ్ళ ఆరోగ్యం చూసి చిన్నగా వాకింగ్ చేసుకుంటూ ఉండి ఈ రకంగా జీవితాన్ని సక్రమంగా సఫలం చేసే ప్రయత్నం చేయాలి. బాగానే ఉంటుంది, పర్వాలేదు. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం చేయాలి పరిహారం? 8 ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు. అయినా కార్డు తీసుకుందాం. 3 ఆఫ్ సోర్స్ పరిహారం చేసే అవకాశం మీకు ఉండదు, నిత్య పూజ చేసుకోండి చాలు. నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ వ్యాండ్స్ భైరవుడి దగ్గర దీపం పెట్టండి. భైరవ దీపం పెట్టండి, వడుగు భైరవ జపం చేసుకోండి. మినప్పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి 3 కలిపి సమానంగా 3 పిండి దీపాలు చేసి శివాలయంలో రావి చెట్టు కింద భైరవుడి దగ్గర దీపం పెట్టండి, లేదా వటక భైరవుడు హోమం చేసుకోండి, బాగుంటుంది. ఓం హ్రీం బొం వటకాయ ఆపదధరణాయ కురుకురు వటకాయ బం హ్రీం బొం స్వాహ వటక భైరవ హోమం చేయించుకోండి, బాగుంటుంది. పునరుసు వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ వ్యాండ్స్ మీరు కూడా చేయడానికి అవకాశం ఉండదు, కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ భేతాళుతుడిని ఆరాధన చేయండి. ఓం తురుతురు భేతాళాయ స్వాహ అగరవత్తు వెలిగించి పెట్టి బయట భేతాళుతుడు జపం చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలు కూడా 17 దగ్గర జరుగుతుంది. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. అలాగే మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవప్రశ్న కాలజ్ఞానం లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అనేక విషయాలు మీకు అందులో ఛానల్లో చెప్పబడితే చూడండి. శుభం భూయాత్.